ఫర్ ఏ వైల్ అంటే కొద్దిసేపు అనే దాన్ని వాక్యంలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. దయచేసి కొద్దిసేపు ఎదురు చూడండి. ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్. దయచేసి కొద్దిసేపు ఎదురు చూడండి. ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి. టేక్ రెస్ట్ ఫర్ ఏ వైల్. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి. టేక్ రెస్ట్ ఫర్ ఏ వైల్. దయచేసి కొంచెం సేపు కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్ ఫర్ ఏ వైల్. దయచేసి కొంచెం సేపు కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్ ఫర్ ఏ వైల్. ఆమె కొంచెం సేపు టీవీ చూసింది. షీ వాచ్డ్ టీవీ ఫర్ ఏ వైల్. ఆమె కొంచెం సేపు టీవీ చూసింది. షీ వాచ్డ్ టీవీ ఫర్ ఏ వైల్. నేను నీ బైక్ ను కొంచెం సేపు వాడుకోవచ్చా? మే ఐ యూజ్ యువర్ బైక్ ఫర్ ఏ వైల్. నేను నీ బైక్ ను కొంచెం సేపు వాడుకోవచ్చా? మే ఐ యూజ్ యువర్ బైక్ ఫర్ ఏ వైల్. కొంచెం సేపు టీవీ పెట్టు. స్విచ్ ఆన్ టీవీ ఫర్ ఏ వైల్. కొంచెం సేపు టీవీ పెట్టు. స్విచ్ ఆన్ టీవీ ఫర్ ఏ వైల్. దయచేసి కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండు. ప్లీజ్ బీ సైలెంట్ ఫర్ ఏ వైల్. దయచేసి కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండు. ప్లీజ్ బీ సైలెంట్ ఫర్ ఏ వైల్. ఈ విధంగా మనం కొంచెం సేపు అనే అర్థంతో ఫర్ ఏ వైల్ ను ఉపయోగించి వాక్యాలను చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇన్ ఏ వైల్ అంటే ఈలోగా లేదా ఈలోపు అనే అర్థంతో కొన్ని వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దయచేసి ఇక్కడ కూర్చోండి. ఈలోగా నేను తిరిగి వస్తాను. ప్లీజ్ సిట్ డౌన్ హియర్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఏ వైల్. దయచేసి ఇక్కడ కూర్చోండి. ఈలోగా నేను తిరిగి వస్తాను. ప్లీజ్ సిట్ డౌన్ హియర్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఏ వైల్. ఇక్కడ ఇన్ ఏ వైల్ అంటే ఈలోగా లేదా ఈలోపు. మనం క్రికెట్ ఆడుదాం. ఈలోపు రవి పని పూర్తి చేస్తాడు. లెట్స్ ప్లే క్రికెట్ ఇన్ ఏ వైల్. రవి విల్ కంప్లీట్ ద వర్క్. మనం క్రికెట్ ఆడుదాం. ఈలోపు రవి పని పూర్తి చేస్తాడు. లెట్స్ ప్లే క్రికెట్ ఇన్ ఏ వైల్. రవి విల్ కంప్లీట్ ద వర్క్. ఇక్కడ ఇన్ ఏ వైల్ అంటే ఈలోపు. గీత చెన్నై నుండి వస్తూ ఉంది. ఈలోగా నేను రైల్వే స్టేషన్ కు వెళ్తాను. గీత ఈజ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. ఇన్ ఏ వైల్ ఐ విల్ గో టు రైల్వే స్టేషన్. గీత చెన్నై నుండి వస్తూ ఉంది. ఈలోగా నేను రైల్వే స్టేషన్ కు వెళ్తాను. గీత ఈజ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. ఇన్ ఏ వైల్ ఐ విల్ గో టు రైల్వే స్టేషన్. కంగారు పడొద్దు. ఈలోపు నేను వారితో మాట్లాడుతాను. డోంట్ వరీ, ఐ విల్ టాక్ టు దెమ్ ఇన్ ఏ వైల్. కంగారు పడొద్దు. ఈలోపు నేను వారితో మాట్లాడుతాను. డోంట్ వరీ, ఐ విల్ టాక్ టు దెమ్ ఇన్ ఏ వైల్. ఇక్కడ ఇన్ ఏ వైల్ అంటే ఈలోపు. కొంచెం సేపు టీవీ చూడు. ఈలోపు నేను వస్తాను. వాచ్ టీవీ ఫర్ ఏ వైల్. ఐ విల్ కమ్ ఇన్ ఏ వైల్. కొంచెం సేపు టీవీ చూడు. ఈలోపు నేను వస్తాను. వాచ్ టీవీ ఫర్ ఏ వైల్. ఐ విల్ కమ్ ఇన్ ఏ వైల్. ఇక్కడ మనం ఫర్ ఏ వైల్ అంటే కొంచెం సేపు, ఇన్ ఏ వైల్ ఈలోపు రెండింటిని కూడా ఒకే వాక్యంలో వాడటం జరిగింది. ఆఫ్టర్ ఏ వైల్ అంటే కొద్దిసేపటి తర్వాత. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు చూద్దాం. నాకు కొంచెం పని ఉంది. నేను కొద్దిసేపు తర్వాత వస్తాను అంటే ఐ హావ్ సమ్ వర్క్. ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఏ వైల్. నాకు కొంచెం పని ఉంది. నేను కొద్దిసేపు తర్వాత వస్తాను. ఐ హ్యావ్ సమ్ వర్క్. ఐ విల్ కమ్
ఆఫ్టర్ ఏ వైల్. ఆఫ్టర్ ఏ వైల్ అంటే కొద్దిసేపు తర్వాత లేదా కొంచెం సేపు తర్వాత. కొంచెం సేపు తర్వాత నేను మార్కెట్ కు వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ ఆఫ్టర్ ఏ వైల్. కొంచెం సేపు తర్వాత నేను మార్కెట్ కు వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ ఆఫ్టర్ ఏ వైల్. ఇక్కడ ఆఫ్టర్ ఏ వైల్ అంటే కొంచెం సేపు తర్వాత. అతను ఇప్పుడు బిజీగా ఉన్నాడు, దయచేసి కొంచెం సేపు తర్వాత రండి. హీ ఈజ్ బిజీ రైట్ నౌ, ప్లీజ్ కమ్ ఆఫ్టర్ ఏ వైల్. అతను ఇప్పుడు బిజీగా ఉన్నాడు, దయచేసి కొంచెం సేపు తర్వాత రండి. హీ ఈజ్ బిజీ రైట్ నౌ, ప్లీజ్ కమ్ ఆఫ్టర్ ఏ వైల్. ఆఫ్టర్ ఏ వైల్ కొంచెం సేపు తర్వాత. కొంచెం సేపు తర్వాత నేను షాపింగ్ కు వెళ్తాను. ఆఫ్టర్ ఏ వైల్ ఐ విల్ గో షాపింగ్. కొంచెం సేపు తర్వాత అంటే ఆఫ్టర్ ఏ వైల్. నేను షాపింగ్ కు వెళ్తాను. ఐ విల్ గో షాపింగ్. ఆఫ్టర్ ఏ వైల్ ఐ విల్ గో షాపింగ్. కొంచెం సేపు తర్వాత నేను షాపింగ్ కు వెళ్తాను. కొంచెం సేపు తర్వాత అతనికి ఫోన్ చెయ్యి. ఆఫ్టర్ ఏ వైల్ అంటే కొంచెం సేపు తర్వాత. మేక్ ఏ ఫోన్ కాల్ హిమ్. అతనికి ఫోన్ చెయ్యి. కొంచెం సేపు తర్వాత అతనికి ఫోన్ చెయ్యి. ఆఫ్టర్ ఏ వైల్ మేక్ ఏ ఫోన్ కాల్ హిమ్. నన్ను ఇబ్బంది పెట్టొద్దు, కొంచెం సేపు తర్వాత నేను మీతో మాట్లాడతాను. డోంట్ ట్రబుల్ మీ. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ ఏ వైల్. కొంచెం సేపు తర్వాత నేను నీతో మాట్లాడతాను. డోంట్ ట్రబుల్ మీ, ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ ఏ వైల్. నన్ను ఇబ్బంది పెట్టొద్దు, కొంచెం సేపు తర్వాత నేను నీతో మాట్లాడతాను. కొంచెం సేపు తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను కలవాలి. ఆఫ్టర్ ఏ వైల్ ఎవ్రీ వన్ హ్యాస్ టు మీట్ మీ. ఆఫ్టర్ ఏ వైల్ అంటే కొంచెం సేపు తర్వాత. ఎవ్రీ వన్ హ్యాస్ టు మీట్ మీ. ప్రతి ఒక్కరూ నన్ను కలవాలి. కొంచెం సేపు తర్వాత సినిమా బోర్ కొట్టింది. ఆఫ్టర్ ఏ వైల్ ద మూవీ వాజ్ బోరింగ్. ఆఫ్టర్ ఏ వైల్ ద మూవీ వాజ్ బోరింగ్. కొంచెం సేపు తర్వాత సినిమా బోర్ కొట్టింది. ఇప్పుడు మనం ఏ వైల్ ఎగో అంటే కొద్దిసేపటి క్రితమే. దీన్ని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ను ఉపయోగించి ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకుందాం. ఆమె కొద్దిసేపటి క్రితమే గుడికి వెళ్ళింది. షీ వెంట్ టు టెంపుల్ ఏ వైల్ ఎగో. ఆమె కొద్దిసేపటి క్రితమే గుడికి వెళ్ళింది. షీ వెంట్ టు టెంపుల్ ఏ వైల్ ఎగో. ఏ వైల్ ఎగో అంటే కొద్దిసేపటి క్రితమే. అతడు కొద్దిసేపటి క్రితమే 4 యాపిల్స్ తిన్నాడు. హీ ఏట్ 4 యాపిల్స్ ఏ వైల్ ఎగో. అతడు కొద్దిసేపటి క్రితమే 4 యాపిల్స్ తిన్నాడు. హీ ఏట్ 4 యాపిల్స్ ఏ వైల్ ఎగో. ఏ వైల్ ఎగో అంటే కొద్దిసేపటి క్రితమే. కొద్దిసేపటి క్రితమే నేను నా స్నేహితుడు రఘుని కలిశాను. ఏ వైల్ ఎగో ఐ మెట్ మై ఫ్రెండ్ రఘు. కొద్దిసేపటి క్రితమే నేను నా స్నేహితుడు రఘుని కలిశాను. ఏ వైల్ ఎగో ఐ మెట్ మై ఫ్రెండ్ రఘు. ఇక్కడ ఏ వైల్ ఎగో అంటే కొద్దిసేపటి క్రితమే. ఆమె కొద్దిసేపటి క్రితమే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసింది. షీ ప్రిపేర్డ్ చికెన్ బిర్యానీ ఏ వైల్ ఎగో. ఆమె కొద్దిసేపటి క్రితమే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసింది. షీ ప్రిపేర్డ్ చికెన్ బిర్యానీ ఏ వైల్ ఎగో. ఇక్కడ ఏ వైల్ ఎగో అంటే కొద్దిసేపటి క్రితమే. కొద్దిసేపటి క్రితమే ఇండియా జట్టు ఆటను గెలిచింది. టీమిండియా వన్ ద మ్యాచ్ ఏ వైల్ ఎగో. కొద్దిసేపటి క్రితమే ఇండియా జట్టు ఆటను గెలిచింది.
టీమ్ ఇండియా వన్ ద మ్యాచ్ ఏ వైల్ ఎగో. ఇక్కడ ఏ వైల్ ఎగో అంటే కొద్దిసేపటి క్రితమే. కొద్దిసేపటి క్రితమే నేను మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చాను. ఐ వెంట్ టు మార్కెట్ అండ్ బ్రాట్ వెజిటేబుల్స్ ఏ వైల్ ఎగో. కొద్దిసేపటి క్రితమే నేను మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చాను. ఐ వెంట్ టు మార్కెట్ అండ్ బ్రాట్ వెజిటేబుల్స్ ఏ వైల్ ఎగో. ఇక్కడ ఏ వైల్ ఎగో అంటే కొద్దిసేపటి క్రితమే. కొద్దిసేపటి క్రితమే ఆమె న్యూస్ పేపర్ చదివింది. షీ రెడ్ న్యూస్ పేపర్ ఏ వైల్ ఎగో. కొద్దిసేపటి క్రితమే ఆమె న్యూస్ పేపర్ చదివింది. షీ రెడ్ న్యూస్ పేపర్ ఏ వైల్ ఎగో. ఏ వైల్ ఎగో అంటే కొద్దిసేపటి క్రితమే. కొద్దిసేపటి క్రితమే వారిద్దరూ దెబ్బలాడారు. దే బోత్ క్వారల్డ్ ఏ వైల్ ఎగో. కొద్దిసేపటి క్రితమే వారిద్దరూ దెబ్బలాడారు. దే బోత్ క్వారల్డ్ ఏ వైల్ ఎగో. ఇక్కడ ఏ వైల్ ఎగో అంటే కొద్దిసేపటి క్రితమే. కొద్దిసేపటి క్రితమే అతడు తన హోంవర్క్ చేశాడు. హీ డిడ్ హిస్ హోంవర్క్ ఏ వైల్ ఎగో. కొద్దిసేపటి క్రితమే అతడు తన హోంవర్క్ చేశాడు. హీ డిడ్ హిస్ హోంవర్క్ ఏ వైల్ ఎగో.